పన్నీర్ మసాలా కర్రీ అండ్ వెజ్ పులావ్ హెల్దీ రెసిపీ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా ఒక ప్యాన్లో 100 ml ఆయిల్ తీసుకొని వేడి చేయండి. అందులో ఒక ఆనియన్ స్లైసెస్గా చేసుకొని వేయించండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పంచదార వేసి ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై అయిన ఆనియన్స్ని తీసి పక్కన పెట్టేది. అదే మిగిలిపోయిన నూనెలో ఒక 200 గ్రాముల వరకు ఉల్లిపాయలని స్లైసెస్గా చేసినవి వేసుకొని దోరగా అయ్యేంత వరకు వేయించండి. ట్రాన్స్లూసెంట్గా వేగిన ఆనియన్లో ఇప్పుడు 20 నుంచి 25 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కల్ని వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి వేయించండి. ఇందులోనే ఒక గుప్పెడు క్యాష్యూ నట్స్ వేసుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాత 100 గ్రామ్స్ టమాటో ముక్కల్ని వేసుకొని ఇదంతా కూడా బాగా మగ్గేంత వరకు ఉడికించండి. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి ఇవి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వండి. దీన్ని ఇప్పుడు స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే క్యారమలైజ్డ్ అదేనండి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి స్మూత్ పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుకింగ్ బౌల్ పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసి స్పైసెస్ యాడ్ చేయండి. ఒక బ్లాక్ లేదా బడి ఇలాచి, 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షాజీరా. ఇవి చిటపటలాడుతుండగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి లో ఫ్లేమ్ మీద నూనె తేలేంత వరకు దీన్ని ఫ్రై చేయండి. మసాలా అడుగంటకుండా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఫ్రై చేయండి. ఇందులో ఇప్పుడు చిటికెడు పసుపు వేసేయండి. అలాగే తగినంత కారము. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలియబెట్టండి. నూనె తేలుతుండగా మీకు తగినంత నీళ్లు పోసుకోండి. ఈ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకొని నూనె అంతా కూడా ఫ్లోట్ అయ్యేంత వరకు ఉడికించండి. మధ్యలో తిప్పుకుంటూనే ఉడికించండి. గ్రేవీ ఉడుకుతుండగా మీరు కారం, ఉప్పు ఒకసారి చెక్ చేసుకుని కావాలనుకుంటే యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. గ్రేవీ చక్కగా ఉడికిందండి, నూనె తేలుతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోండి. ఇక్కడ 400 గ్రాముల పన్నీర్ ముక్కలను వేసుకున్నాను. 1 టీ స్పూన్ లేదా ½ టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసి నెమ్మదిగా తిప్పుకుంటూ ఉడికించండి. లో ఫ్లేమ్లోనే ఉడికించండి. పన్నీర్ ముక్కలు విడిపోకుండా నెమ్మదిగా కలుపుతూ చేయండి. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలని చీలికగా చేసి వేయండి. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బజ్జీ మిరపకాయలను వేస్తున్నాను. సెమీగా ఉడికిన ఈ మిరపకాయ ముక్కలు కర్రీలో చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి. అంతే, కర్రీ రెడీ. ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని లేదా బటర్ని వేసుకొని చాప్ చేసిన కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకోండి. పన్నీర్ కర్రీలోకి సింపుల్గా వెజ్ పులావ్ చేసుకున్నాం రండి. ఒక ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ చేసి ఒక ఆనియన్ స్లైస్ని వేసుకొని వేయించండి. అందులోనే మీకు కావలసిన వెజిటబుల్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేయండి. నేను ఇక్కడ బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, పొటాటో అండ్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. మీకు కావాల్సిన వెజిటబుల్స్ ఈ విధంగా కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఇవి ఎక్కువగా వేగనవసరం లేదండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి వేయించండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకొని అందులో కడిగి సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని 750 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇవి ఒక ½ an hour సోక్ చేశాను. దీనికి తగ్గ నీళ్ళు అంటే 1:2 రేషియోలో నీళ్ళు పోసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ వేసుకొని బాగా కలపండి. తగినంత ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిపేసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి అందులో చాప్ చేసి పెట్టుకున్న కొద్దిగా పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేసుకొని
మీకు ట్యాంగీ ఫ్లేవర్ కావాలనుకుంటే నిమ్మకాయను కూడా ఒకటి పిండుకొని చక్కగా కలుపుకోండి. పన్నీర్ కర్రీతో వెజ్ పులావ్ ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.